చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అరువు కోసం అడ్డదారులు తొక్కుతోంది. సంపద సృష్టిస్తానంటూ అధిక వడ్డీకి అధిక అప్పులు చేస్తున్నారు. తాజాగా 9.15% అధిక వడ్డీకి 5,490 కోట్లు అప్పు చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన అప్పుల్లో ఈ 18 నెలల్లోనే 80% అప్పులను దాటవేశారు. ఇలానే ఉంటే ఏపీ పరిస్థితి శ్రీలంక ఏమో గాని ఆఫ్రికన్ దేశమైన సౌత్ సూడాన్ కన్నా దిగజారడం ఖాయమని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. చంద్రబాబు సర్కార్ రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించి ఎఫ్ఆర్బిఎం నిబంధనలకు విరుద్ధంగా వివిధ కార్పొరేషన్ల ద్వారా భారీగా అప్పులు చేస్తోంది. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అరువు కోసం అడ్డదారులు తొక్కుతోంది. సంపద సృష్టిస్తానంటూ అధిక వడ్డీకి అధిక అప్పులు చేస్తున్నారు. తాజాగా 9.15% అధిక వడ్డీకి 5.490 కోట్లు అప్పు చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన అప్పుల్లో ఈ 18 నెలల్లోనే 80% అప్పులను దాటేశారు. ఇలానే ఉంటే ఏపీ పరిస్థితి శ్రీలంక ఏమో గాని ఆఫ్రికన్ దేశమైన సౌత్ సూడాన్ కన్నా దిగజారడం ఖాయమని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. చంద్రబాబు సర్కార్ రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించి ఎఫ్ఆర్బిఎం నిబంధనలకు విరుద్ధంగా వివిధ కార్పొరేషన్ల ద్వారా భారీగా అప్పులు చేస్తోంది.